అరుణోదయ సంస్కృతి సమైక్య కానూరి వెంకటేశ్వర్ తాత వర్ధంతి మాక్లూర్ మండలం కొడెట్పల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కళ కోసం కాదు, కళ పేద ప్రజల కోసం అని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమైక్య కోరుతా ఉన్నది. ఇవాళ పేద ప్రజలు అనేక బాధలు పడుతూ వాళ్ళ బాధలను గాథలను పాట రూపంలో అరుణోదయ సంస్కృతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇవాళ వాళ్ళ పాట రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసి ఇవాళ పాలకులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం అధికారులకు, లీడర్లు, ఎమ్మెల్యేలకు వాళ్ళ ప్రభుత్వాల కోసము కళాకారులను వాడుకుంటుంది. కళాకారులు పేద ప్రజల కోసం పాడాలని చెప్పేసి, పేద ప్రజల కోసం ఆడాలని చెప్పేసి అరుణోదయ సంస్కృతి సమైక్యగా కోరుతా ఉన్నాం. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో కళాకారులను అనేక మంది కళాకారులు, బొగ్గు కళాకారులు, అట్లాగే నృత్య కళాకారులు, అనేక కళాకారులను ఇవాళ ప్రభుత్వము పట్టించుకుంటూ లేదు. వెంటనే కానూరి తాత 100 సంవత్సరాలు నిండిన అరుణోదయ సంస్కృతి సమైక్యగా ఆయన అనేక పోరాటాలు, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు అల్లుకొని శ్రీకాకుళం గిరిజన సాయుధ రంగ పోరాటంలో, తెలంగాణ సాయుధ రంగ పోరాటంలో అనేక పాటల రూపంలో ప్రజలను చైతన్యవంతం చేసి అటువంటి గొప్ప వ్యక్తిని ఇవాళ స్మరించుకుంటూ ఆయన అర్థం చేసుకోవడము ఘనకార్యం. దీన్ని మనము ప్రజలు గ్రామాన వెళ్ళి ప్రజలను చైతన్యం వేసి వాళ్ళ బాధ రూపంలో పాటలను పాడాలని చెప్పేసి ఈ సందర్భంగా అరుణోదయ సంస్కృతి సమైక్యగా కోరుతా ఉన్నాం.